ఎస్ మరి ఇక వైభవ్ సినీ స్కల్ప్ స్టూడియోస్ అండ్ ఎస్వి మీడియా ఇద్దరు సంయుక్తంగా కలిసి మన ముందుకి యతి గారు నిర్మాతగా ఈ చిత్రాన్ని తీసుకొస్తూ ఉన్నారు. వైభవ్ కౌండిన్య గారు. ఐ థింక్ ఇక్కడ నేను డెఫినెట్ గా మెన్షన్ చేయాల్సింది ఈ సినిమా రిలీజ్ డేట్ 26/6/26. గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ కదా. సో 26 జూన్ మనందరి ముందుకి వస్తుంది. అండ్ వైభవ్ కౌండిన్య గారు డైరెక్టర్ గారు వైభవ్ సూర్యవంశీ రేంజ్ లో 6 మీద 6 కొడుతున్నట్టుగా ఈ సినిమా ఆ రేంజ్ లో పర్ఫార్మ్ చేయాలి థియేటర్స్ లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 26/6/26 థియేటర్స్ లో కలుసుకుందాం మనం. అండ్ ఎస్ మరి ఆలస్యం చేయకుండా టీమ్ మెంబర్స్ అందరినీ స్టేజ్ పైకి పిలిచి ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాము. ముందుగా ఆబ్వియస్ గా మన ప్రొడ్యూసర్ యతి గారికి. ఎస్ ప్లీజ్ వెల్కమ్ యతి గారు ఆన్ టు ద స్టేజ్. వైభవ్ గారితో కలిసి యతి గారు ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. హార్టియెస్ట్ వెల్కమ్ టు అవర్ ప్రొడ్యూసర్. ఎందుకండి వెంటనే మీకు ఎవరినైనా పిలవాలా? మీరు ఒక గాసిప్ చెప్తే నేను ఎవరినైనా పిలుస్తా. టీంలో ఎవరి గురించి ఒక ఇంట్రెస్టింగ్ గాసిప్ చెప్తే మిమ్మల్ని పిలుస్తా, లేదంటే మీరు ఒక్కరే నిలబడి మాట్లాడాల్సి వస్తుంది. లేదు, గాసిప్ యాక్చువల్గా మా డైరెక్టర్ ఇంకా బాగా చెప్తారు. ఆయన ప్రెస్ ఇప్పుడు డైరెక్టర్ గారు మీరు ఫ్రెండ్సే కదా, డైరెక్టర్ గారి మీద మీరే గాసిప్ చెప్పండి, మీ మీద ఆయన గాసిప్ చెప్తారు. అది ఇంకా ఫ్రెండ్షిప్ అవ్వదు కదండి. అలాగా అదే ఫ్రెండ్షిప్ అంటే అండి. అయ్యో మీరు ఇంకా చాలా అనేకంగా ఉన్నారు, చెప్పాలి. ఇప్పుడు ఒకటి చెప్పండి. వద్దా? స్పీచ్ కాదు, మీరు గాసిప్ చెప్తే ఇంకొకళ్ళని పిలుస్తాను నేను స్టేజ్ పైకి. గాసిప్ అంటే నాకు సడన్ గా అయ్యేటప్పటికి నేను ఆలోచిస్తున్నా ఏది సెన్సార్ చేయాలి, ఏది యూజ్. అన్నున్నాయా? మా పబ్ సాంగ్ చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఆ వాటిల్లో ఏం జరుగుతుందో వైభవ్ చెప్తాడు. పబ్ సాంగ్ జరుగుతున్నప్పుడు రాశి సింగ్ మరియు వైభవ్ కౌండిన్య గారి మధ్య ఏం జరిగింది? చాలు, చాలు సార్, మాకు గాసిప్ కావాలి, రియల్ కావాలి, మాకు అనవసరం. సార్ మీరు ఇక్కడే ఉండాలి ఊరికే. ప్లీజ్ వెల్కమ్. అండ్ ఐ థింక్ మా నిరంజన్ గారు, మాధవ్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ పాటలన్నింటినీ మనందరి ముందుకి తీసుకొస్తున్నటువంటి నిరంజన్ గారు, ప్లీజ్ వెల్కమ్. Also requesting our director Vaibhav Kaundinya garu to please join the stage. So gossip లాంటి ఒక వండర్ఫుల్ అండ్ సెన్సిబుల్ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్నటువంటి వైభవ్ కౌండిన్య గారికి వెల్కమ్ చెప్పేస్తూ, అండ్ నౌ ఐ రిక్వెస్ట్ మహేష్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో గాసిప్ సినిమాలో మెయిన్ లీడ్ యాక్టర్ గా మనందరి ముందుకి వస్తున్నటువంటి మహేష్ గారికి వెల్కమ్ చెప్పేస్తూ, ఓకే. అండ్ ఐ థింక్ డిఓపి గారు సతీష్ గారు ఇక్కడే ఉన్నారు, వారికి కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ప్లీజ్ వెల్కమ్ సతీష్ గారు ఆన్ టు ద స్టేజ్. అండ్ ఎడిటర్ జయకుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎడిటర్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ఫాల్గుని, వీ హ్యావ్ ఫాల్గుని హియర్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో చిత్రంలో కొరియోగ్రఫీ అందించినటువంటి ఫాల్గునికి వెల్కమ్ చెప్పేస్తూ, అండ్ నౌ మన అజంతా గారిని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. మా రాశి సింగ్ టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. ద వెరీ బ్యూటిఫుల్ అండ్ ద వెరీ టాలెంటెడ్ రాశి సింగ్, వెల్కమ్, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ వంశీ గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. ఈరోజు మన సాంగ్ లాంచ్ చేసిన మా ఫ్రెండ్లీ గెస్ట్ వంశీ గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ, అఫ్ కోర్స్ వినాయకుడు, కేరింత, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ 1, 2 కాదు, బోలెడన్ని మంచి మనకి నచ్చే చిత్రాలన్నింటినీ అందించినటువంటి సాయి కిరణ్ అడవి గారు, ద చీఫ్ గెస్ట్, టు ప్లీజ్ వెల్కమ్. అండ్ ఎస్, ఒక గ్రూప్ పిక్చర్ టు ద మీడియా. ఫస్ట్ ఛానల్ సార్. ఓకే.
ఐ థింక్ ఒక్కసారి అక్కడి నుంచి ఇద్దరు ఇటు రారా ప్లీజ్. ఇటు అంటే స్టేజ్ అటు బరువెక్కువైపోతే ప్రాబ్లం. ప్లీజ్ ఒక్కసారి. ఇప్పుడు ఓకేనా? ఛానల్ కెమెరాస్ కవర్ చేస్తున్నారు అక్కడ. అంటే దాని అర్థం మీరు ఎలాంటి గాసిప్స్కి తావివ్వకుండా స్మైల్ చేస్తూ కనిపించాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మా ఎస్ లిరిసిస్ట్ సురేష్ బాన్శెట్టి గారు కూడా ఇక్కడే ఉన్నారని ఇప్పుడే తెలిసింది. సార్ రండి ప్లీజ్. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఈ సినిమాలో మనం చూసిన అజంతా గారు పాట అండ్ ఈరోజు చూసిన ఆ బేబీ కిడ్స్ సాంగ్ రాసినటువంటి లిరిసిస్ట్. ఓకే, సో ఐ గెస్ ఫోటో ఆప్ ఇస్ డన్ అండ్ మూవింగ్ ఆన్ మా ఎడిటర్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం ఫస్ట్. రండి జయకుమార్ గారు, ప్లీజ్ వెల్కమ్. ఓ 2 మాటలు మాట్లాడండి, వీలైతే ఓ గాసిప్ చెప్పండి. రండి. థ్యాంక్ యూ టు ఆల్. ఇది ఫస్ట్ టైం మాట్లాడటం. గాసిప్ సినిమా చాలా బాగా వచ్చింది. నాకు ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ వైభవ్ అన్నకను అండ్ మా ప్రొడ్యూసర్ అయితే అన్నకి, నాకు వైభవ్ అన్నకి 5 years రిలేషన్. నాకు ఛాన్స్ ఇచ్చినందుకు వైభవానికి చాలా థ్యాంక్స్. కాదు, సీనియర్ ఎడిటర్స్ నుంచి ఎడిటింగ్ మాత్రమే కాదు, ఈ స్పీచ్ల దగ్గర కూడా ఇవే నేర్చుకుంటారా ఏంటండి? ఇంత క్యూట్ అండ్ షార్ట్ స్పీచ్ తర్వాత మనం డిఓపి సతీష్ గారిని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ సెంటర్. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ యతి గారు, డైరెక్టర్ వైభవ్ గారు, అండ్ సపోర్ట్ ది టీమ్, ఆర్ట్ డిపార్ట్మెంట్, రాజు, చరణ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్టిస్ట్, ఆల్ యాక్టర్స్ సపోర్ట్ చేశారు చాలా. థ్యాంక్ యూ. అండ్ మై టీమ్, రిషి అన్న, హరి, లైట్ ఆఫీసర్స్, థ్యాంక్ యూ. అంతేనండి, రాశి గురించి ఏం చెప్పరా? ఎందుకులేండి అంత బలవంతంగా చెప్పించడం, ఆయన సరే అని ఇచ్చేస్తున్నాడు. ఎనీవేస్ థ్యాంక్ యూ. అండ్ శృతి ఈజ్ హియర్. సో మనం ఇందాక ట్రైలర్లో చూసాము, అలా మైక్ రావాలి. ఫ్యూ వర్డ్స్. అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ. ఫాల్గుని ఎలా మాట్లాడాలో కమాన్ యూ షో. ఎస్. అందరికీ నమస్కారం. టు ఆల్ ద మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ టుడే. సో గాసిప్ మూవీ గురించి చెప్పాలంటే, ద ఫస్ట్ టైమ్ ఐ హర్డ్ ద స్టోరీ ఫ్రమ్ వైభవ్ గారు, వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. నాకు చాలా నచ్చింది బికాస్ ఇట్స్ అ వెరీ ఫీమేల్ ఓరియంటెడ్ స్టోరీ అండ్ ఇది యూజువల్ లైఫ్లో అందరితో ఒక్కసారి అట్లీస్ట్ లైఫ్లో జరుగుతుంది.
and it's happened to all of us also. So I related with the story, and in movie lo not just choreography, I've acted as well. And the best part is in movie lo nenu Rashi's best friend character play chesanu. I don't know if you guys know or not, but in real life also we are best friends. So yeah, so off camera and on screen and off screen chemistry was on point, because నాకు అసలు షూటింగ్ జరుగుతుంది అని అసలు ఫీల్ అవ్వట్లేదు. అది ఇట్ వాజ్ ఫన్ అండ్ ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ యూఆర్ ఎట్ హోమ్. సో ఇట్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఐ వాంట్ టు థ్యాంక్ అవర్ డైరెక్టర్ వైభవ్ సార్, our producer Yati Garu, and our DOP Satish sir. Shruti, it was great fun working with you. And coming to Rashi, so as you all know, she's a very talented actress and she's very expressive, natural ga kuda. In movie lo you will get to see a very different face, a different role, a different side of hers, and I'm so glad that she chose this script. You guys will watch the movie on 26th and meeku ardham avutadi. Yeah, coming to the songs, choreography I've done for 2 songs. Nenu Sunil Master kalsi chesam. ఈ రోజు సునీల్ మాస్టర్ రాలేదు actually, because he is busy in another shoot and he's really sorry that he couldn't come. So I'm representing the both of us. Again, thank you to Vaibhav Garu and Yati Garu that they thought that we could do it, and they were confident that we can. And it was really fun working on this movie. I can't wait to watch the final product, and I'm pretty sure meeku kuda chaala nachutadi. Please go watch Gossip on the 26th of June. Thank you. అండ్ ఫల్గుని ఇంత తెలిసాక ఐఎమ్ ష్యూర్ యు ఆర్ ద రైట్ పర్సన్ టు ఆస్క్ ఎ గాసిప్ అబౌట్ రాశి. ఇక్కడ వదిలే ప్రసక్తే లేదు. ఓన్లీ ద బెస్ట్ ఫ్రెండ్ కెన్ రివీల్ సమ్ సీక్రెట్. Come on. Only best friend will not reveal. That's okay. Fun thing. No, okay. Anything that we don't know about. We know Rashi is talented, Rashi is beautiful, like that. So What you guys don't know we is, don't know. all right. What you guys don't know is, no, I mean, this is a good thing only. Rashi loves food. She is a secret foodie. Yeah, and she's a very funny person. She has a dark humor, which sometimes lands, sometimes doesn't. That's all I can do. Thank you guys. స్టాండ్స్ అన్ని సైలెంట్ గా వస్తాయని అన్నట్టుగా ఇక్కడ సైలెంట్ గా వచ్చి కూర్చున్నటువంటి మా 30 years పృథ్వీ గారు ఇక్కడే ఉన్నారు. సార్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో ఇందాక ట్రైలర్ లో మనం చూసాము. నాకు తెలిసి ఆ గాసిప్ కి కారణమైన అసలైన మూలం ఈ పర్సనే అని అర్థమవుతుంది. సో 30 years పృథ్వీ గారికి వేదిక పైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. సరే, ఇప్పుడు సార్ జాయిన్ అయ్యారు కాబట్టి ఇంకొక ఫోటో ఆప్ మీడియాకి ఇచ్చేద్దాం. Done. Thank you so much. And now I request Mahesh Garu to please speak. Please come forward. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియాకి అండ్ అవర్ గెస్ట్స్ వంశీ గారు అండ్ సాయి కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్ ఆఫ్ గాసిప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఒక 1 year బ్యాక్ వైభవ్ దగ్గరికి ఆడిషన్ వెళ్ళాను. సో తనకి ఆడిషన్ వచ్చి లైక్ కాల్ చేసినప్పుడు కాన్సెప్ట్ గురించి చెప్పారు, ఇలా గాసిప్ అనే కాన్సెప్ట్ గురించి. సో నాకు చాలా రిలేటబుల్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో గాసిప్ వల్ల పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. అండ్ ద వే వీఆర్ యూజింగ్ ద సోషల్ మీడియా వల్ల కూడా పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. సో గాసిప్స్ అనేవి పాజిటివ్ అవ్వచ్చు, ఒకసారి నెగిటివ్ అవ్వచ్చు, అలాగే పైగా
దాని యొక్క ఇంపాక్ట్ కూడా చాలా హెవీగా ఉండొచ్చు. సో ఈ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు ఈ రోజుల్లో బాగా ఆడియన్స్లో కూడా కనెక్ట్ అవుతుంది అండ్ రిలేటబుల్ అవుతుంది అనుకొని సో చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఈ తేజ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు మా వైభవ్ బ్రోకి రియలీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ మా ప్రొడ్యూసర్ యతి బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ, థ్యాంక్స్ అ లాట్. అండ్ మా హీరోయిన్ అజంత గారు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తనే వైరల్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేసినా కూడా తన గురించే రియల్లీ. అండ్ ఐ కంగ్రాచులేట్ యూ, లైక్ త్రిమూర్తులు మూవీ సక్సెస్, గ్రాండ్ సక్సెస్ అయింది. అండ్ అదే సక్సెస్ ఈ మూవీ నుంచి కూడా ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రాశి, అండ్ ఇట్స్ రియల్లీ నైస్ వర్కింగ్ విత్ యూ, ఆర్ సో స్వీట్ అండ్ హంబుల్. అండ్ మా డిఓపి సతీష్ బ్రో, దిస్ ఈజ్ అవర్ సెకండ్ ప్రాజెక్ట్. ఫస్ట్ కరెన్సీ నగర్, తర్వాత మళ్ళీ గాసిప్. అప్పుడు అది ఓటీటీలో కూడా మంచి నేమ్ వచ్చింది. అండ్ ఇది కూడా ఇప్పుడు మేము థియేటర్కి వస్తున్నాం. హోప్ఫుల్లీ లైక్ మంచిగా ఆడియన్స్ యాక్సెప్ట్ చేసి సో దీన్ని కూడా ఇలాగే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇలాగే చేయాలని కోరుకుంటున్నాను. అండ్ శృతి, హాయ్, హౌ ఆర్ యూ? అండ్ నెక్స్ట్ మా మూవీ సాంగ్స్ గురించి మాట్లాడాలి. శక్తికాంత్ కార్తిక్ గారు సార్, మీరు వచ్చారో రాలేదో నాకు తెలీదు. సో మ్యూజిక్ డైరెక్టర్ గారు రాలేదు కానీ ఈ లోపు గురుచరణ్ గారు వచ్చారు. ఆయన కూడా స్టేజ్ ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ గురుచరణ్ గారు. యా ప్లీజ్ కంటిన్యూ. ఒక్కసారి అందరూ, ఐఎమ్ సో సారీ టు ఇంటరప్ట్, ఒక్కసారి ఒక్క స్టెప్ ఫార్వర్డ్, నాట్ టు లీన్ ఆన్ ద. యా థ్యాంక్ యూ, ప్లీజ్. అండి, శక్తికాంత్ కార్తిక్ గారు మంచి మెలడీ సాంగ్స్ ఇచ్చారు. లైక్ ఐ వాజ్ వన్ ఆఫ్ హిస్ ఫ్యాన్. ఫిదా మూవీ దగ్గర నుంచి మంచి మెలోడీస్. అండ్ ఒకటి అజంత గారు అండ్ సిప్పు సిప్పు ఒకటి మీకు చూసుంటే యూట్యూబ్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ద సాంగ్ కొరియోగ్రఫీ ఫాల్గొని, లైక్ ఎక్సలెంట్ కొరియోగ్రఫీ ఫాల్గొని, సీరియస్లీ ఐ లైక్ ఇట్ లాట్. అండ్ సునీల్ ఇస్ యా కమ్. అండ్ ఆ మూవీ 26th జూన్ వస్తుందండి. ఎందుకంటే కొత్త సినిమాలు ఎప్పుడు ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు, అదే నమ్మకంతో చేసాము. చాలా కష్టపడ్డాము, అందరు చెప్పేదే. బట్ ఎందుకంటే చిన్న సినిమా ఇలాంటి మీడియా వల్లే అది బయటకు వస్తుంది. అండ్ కాన్సెప్ట్ అనేది, ఈ గాసిప్ సినిమా అనేది మీరు కూడా గాసిప్ చేసుకుంటూ వర్డ్ ఆఫ్ మౌత్ అలా స్ప్రెడ్ చేసుకుంటూ మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. And please do watch. Yeah, thank you so much. Super.